Hello and welcome to my channel Trade with Gopi. ఇవాళ మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో ఒకసారి విల్ డిస్కస్ దాట్, దెన్ విల్ డూ రేపటి అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా? డన్. ఓకే, ఇవాళ మార్కెట్ ఏం జరిగిందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రైట్, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఏం చెప్తాను మీకు, గ్యాప్ అప్ అంటే ప్రీవియస్ డే కన్నా పైన క్లోజ్ అయితేనే గ్యాప్ అప్. ఓకే, అలా క్లోజ్ అయినప్పుడు యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ మార్క్ ప్రీవియస్ డే హై మార్క్ చేసుకో. సో గ్యాప్ అప్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఇట్ విల్ డూ ఇస్ మార్కెట్ విల్ డూ ఇస్ ఈ గ్యాప్ క్లోజ్ చేయాలి. 80 to 90% ఈ గ్యాప్ క్లోజ్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే క్లోజ్ కాకుండా ఇక్కడిక్కడే ఉండిపోయి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడే ఉంటుంది, దాటి సైడ్ వైజ్ జోన్ ఉంటుంది. అలా జరిగితే కాకపోతే 80 to 90 టైమ్స్ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మంచిగా గ్యాప్ ఫిల్ చేసినప్పుడు మీరు పుట్టు చూడాలి. గ్యాప్ ఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ ట్రేడ్స్ ఎప్పుడైనా సరే పుట్టు చూడాలి. సో దాని ఒక నాది ఈరోజు లైవ్ వీడియో పెట్టాను, కావాలంటే చూసుకోండి స్టార్టింగ్లో. సో ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని లో బ్రేక్ అవ్వగానే మీరు పుట్టు తీసుకుంటే టార్గెట్ ఇక్కడ దాకా పెట్టిస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయాక ఈ జోన్ బ్రేక్ అయితే మళ్ళీ బయర్స్ జోన్ దాకా వెళ్ళింది. నిన్న ఎక్కడైతే బయింగ్ జోన్ స్టార్ట్ అయిందో ఆఫ్టర్నూన్ అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది 12 o'clock నుంచి, కానీ నిన్న బయ్యర్ సెకండ్ ఫేజ్లో ఎక్కడైతే స్టార్ట్ చేశారో విచ్ ఇస్ అట్ 12:45, అక్కడి నుంచే రివర్సల్స్ అక్కడ దాకా ఫస్ట్ మళ్ళీ వచ్చింది కిందకి. ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఉండే ప్రీవియస్ డే చూసుకుంటే ఇక్కడ నుంచే మంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళాం. సేమ్ అక్కడి నుంచే మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఎవరైనా ఆపోజిట్ ట్రేడ్ తీసుకోవాలంటే ఎలా చేయాలి అనే వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ వచ్చు. ఏం లేదు, ఒక ట్రెండ్ లైన్ తీసుకోండి సింపుల్. అన్ని లేకపోతే ఒక గ్రీన్ క్యాండిల్ అయినాక దానిపైన ట్రెండ్ లైన్ తీసుకోండి. ఇలా తీసుకున్నారు కదా, ఇలా తీసుకుంటే దీనిపైన క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఎవరైనా కాల్ సైడ్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడే మంచి ట్రేడ్. ఇది చాలా పెద్ద స్పైక్, ఇది ఆల్మోస్ట్ ఎన్ని చూద్దాం 700 పాయింట్స్ ఒక్క క్యాండిల్లో. దట్ ఈస్ హ్యూజ్. కానీ ఎందుకు వెళ్ళిందో తెలియదు, కానీ ఏదో వచ్చింటుంది, ఏదో న్యూస్ చేసి వచ్చింటుంది. దాంట్లో కాకపోతే మీరు చూస్తే నిన్న కూడా చూడండి, నిన్న కాదు మొన్న కూడా చూడండి, సేమ్ పాయింట్ దగ్గర నుంచి మనం సేమ్ వెళ్ళాం పైకి. సో ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇది బయింగ్ జోన్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఇక్కడ కాదు, దిస్ హ్యాస్ టు బి మూవ్. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వస్తుంది స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఎందుకంటే చూడండి అక్కడి నుంచి పైకి వెళ్ళాము, సేమ్ స్పాట్ నుంచి ఇవాళ కూడా పైకి వెళ్ళాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి బయింగ్ జోన్. ఇది మనకి రేపు బయింగ్ జోన్ కాబోతుంది. సో ఇది పెట్టుకోండి, మార్క్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది. సో రేపటి గురించి ఇది. ఓకే, నేను ఓన్లీ నేను మార్నింగ్ సైడ్ ఫుడ్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నాను, కాల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు మంచి రిటర్న్స్ వచ్చినాయి, దెన్ ఐ వాజ్ హ్యాపీ విత్ దాట్. సో అందుకు నేను మళ్ళీ ట్రేడ్స్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు రేపు ఎక్స్పైరీ. వాట్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఆన్ ఎక్స్పైరీ డే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూడండి, మార్క్ చేసుకోవాలి. వీక్లీ హై, వీక్లీ లో, డైలీ హై అండ్ డైలీ లో. ఇది ఇవాళ హై, వీక్లీ హై అయిపోయింది, ఇవాళ డే హై కూడా అయింది. డేలో మార్క్ చేసుకున్నాం అండ్ వీక్లీలో మార్క్ చేసుకున్నాం. మీరు చూస్తే ఈ వీక్ది నేను మార్క్ చేసి పెట్టాను. ఇది లాస్ట్ వెనస్డే, థర్స్డే నుంచి రేపటి వరకు. సో మీరు చూస్తే ట్రెండ్ చూస్తే మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తే కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. కాకపోతే ట్రెండ్ చూస్తే మీకు ఇట్ ఈస్ అప్ ట్రెండ్, అంటే మార్కెట్ పైకే వెళ్తుంది. సో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రెండ్ ఎట్ సైడ్ ఉందో అటు సైడే ట్రేడ్ చేయాలండి. ఆల్మోస్ట్ 230 దాకా ట్రెండ్ ఎటు ఉంటే అటే ట్రేడ్ చేయాలి. సో మీకు రేపు మార్నింగ్ మీరు అప్ సైడ్ ట్రేడ్సే చూడాలి. ఎన్నిసార్లు డిప్ అయినా సరే, డిప్ అయ్యి మళ్ళీ అక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అనుకోండి, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి పైకి వస్తుంది, వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. ఓకే, ఎన్నిసార్లు బై అండ్ డిప్ అంటారు చూడండి, ఎన్నిసార్లు డిప్ వచ్చినా సరే
డిప్లో పుట్ సైడ్ చూడకండి, ఓన్లీ అప్ సైడ్. దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఏం చేయాలి? గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకు వస్తుంది. వచ్చాక దెన్ ఇట్ మైట్ కంటిన్యూ ద ట్రెండ్. గ్యాప్ అప్ అయితే మాత్రమే పుట్ సైడ్ చూడండి. పుట్ సైడ్ ఎట్లా చూస్తారు? ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిపోనియండి. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిపోయినాక దాన్ని హై లో మార్క్ చేసుకోండి. దాని లో బ్రేక్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ దాకా టార్గెట్. లేదు హై బ్రేక్ అయి పైకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయండి? హై హై పైన బ్రేక్ తీసుకొని దాని లో విల్ బి యువర్ ఎస్ఎల్. లేకపోతే పెద్ద క్యాండిల్ ఉంది అనుకోండి, దాంట్లో ఒక 30% మీరు ఎస్ఎల్ పెట్టుకోండి అండ్ పైన సైడ్ ట్రేడ్ చూడవచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ వి సీ. అయితే మనకి ఇప్పుడు హై పైన క్లోజ్ అయితే ఇది ఒక సెల్లింగ్ జోన్ ఉందండి. ప్రీవియస్లీ ఇక్కడ నుంచి చాలాసార్లు పడేసింది మనకి మార్కెట్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకని మనం ఏమంటాం, దీని పైనకి వెళ్తే విచ్ ఇస్ 78 40 కదా, 78,340 పైన వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 78,600, 900 అండ్ 79,050 టార్గెట్స్ చూడొచ్చు. ఓకే, డౌన్ సైడ్ ట్రేడ్స్. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూస్తాం మనం? చూడండి, ఇది మనకి నిన్న కూడా ఇది సెల్లింగ్ జోన్ ఉంది. సేమ్ మనం వెళ్ళాం, ఆ జోన్ కిందకు వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కాకపోతే ట్రెండ్ లైన్ వరకే టార్గెట్ ఉంటుందండి, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఒక 15 మినిట్స్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఈ ట్రెండ్ కింద, ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయితే ఇక్కడ దాకా టార్గెట్ చూడండి. సో విచ్ ఇస్ లైక్ ఇది 76,740, దాని కింద క్లోజ్ అయితేనే ఫస్ట్ టార్గెట్ విల్ బి దిస్ 76,740 నుంచి 76,500 వరకు టార్గెట్. దాని కిందకు వస్తే 76,260 వరకు టార్గెట్. ఓకే, ఇది డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్. ఓకే, ఇది మనం ఏమనుకుంటున్నాం? ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలాగా, గ్యాప్ అప్ అయితే ఎలాగా, గ్యాప్ డౌన్ అయితే ఎలాగా. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. మనం గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకి రేపు గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ డౌన్ వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వీఆర్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అబోవ్ ఉన్నాం ఇక్కడ. 100 పాయింట్స్ అబోవ్ అంటే మనకి సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 200-300 పాయింట్స్ అప్ ఉండొచ్చు. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు పొద్దున గ్యాప్ అప్ అనుకోండి, మళ్ళీ సేమ్ థింగ్ మీరు ఏం చేయాలి? గ్యాప్ అప్ అయ్యింది డే పైన అవ్వగానే మీరు ఏం చేయాలంటే 1 అవర్లో ప్రీవియస్ సెల్లింగ్, ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయ్యాం, ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయ్యాం, ఇక్కడ నుంచి ప్రీవియస్ సెల్లింగ్ జోన్ ఎక్కడుందా అని చూసుకోవాలండి మీరు. 4 అవర్స్కి వెళ్ళిపోండి. 4 అవర్స్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పైనుంచి సెల్లింగ్ జోన్ ఎక్కడుందో చూసుకోండి. అంటే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, సెల్లింగ్ జోన్ ఉంది రైట్. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి సెల్లింగ్ జోన్ ఉంది. ఇక్కడ అయింది అనుకోండి, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది రైట్. సో మీరు ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి ఒక సెల్లింగ్ జోన్ చూసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ మార్క్ చేసుకుంటే అక్కడి నుంచి దాని కింద క్లోజ్ అయింది డౌన్ సైడ్ వస్తే మీకు తెలుసు కదా, ప్రీవియస్ డే హై దాకా రావాల్సిందే. దట్ విల్ హ్యాపన్. లేదు, మీరు ఇక్కడ సెల్లింగ్ జోన్ ఒకటి మార్క్ చేసుకున్నారు, దానిపైన క్లోజ్ అయింది అనుకోండి క్యాండిల్ ఒక 15 మినిట్స్, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అది ఇక్కడ నుంచి అప్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి అవ్వచ్చు, ఇక్కడ నుంచి అవ్వచ్చు. కానీ గ్యాప్ అప్ ఓపెనింగ్లో మాత్రం ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. సో అది జరగాల్సిందే. సో మీరు ఇప్పుడు నేను ఇక్కడ సెల్లింగ్ జోన్ చూసాను, సో మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి ప్రీవియస్ సెల్లింగ్ జోన్ ఎక్కడుందా అని చూస్తే ఇక్కడ నుంచి పడింది, ఇక్కడ నుంచి పడింది. సో నేను ఈ జోన్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దాకైతే. సో యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇంకా పైకి వెళ్ళి ఇంత పెద్దగా ఉంది సెల్లింగ్ జోన్. ఇక్కడ నుంచి చూడండి, పొద్దున్న నిమిషాలు పడేసారి చూడండి, ఇంకా పైకి వెళ్తే ఇంకా పైకి చాలా ఎక్కువ సెల్లింగ్ జోన్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో లెట్స్ ప్రిఫర్ ఫస్ట్ సెల్లింగ్ జోన్ తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి పడేస్తుంది చెప్పాను కదా, లెవెల్స్ చెప్పేసాను, అదే అయిపోయింది. నెక్స్ట్ విల్ లుక్ ఫర్ ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో చూద్దాం సింపుల్గా. దాట్ విల్ ఆల్సో గివ్ us యాక్చువల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సెన్సెక్స్. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా ఫస్ట్ మనం ఏం చూస్తాం, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉందో చూద్దాం రైట్. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 78,000,
అంటే 78,000 పైనకి వెళ్తేనే మనకి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. 78, 100, 200 అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, రైట్. కానీ మార్కెట్ ఇప్పుడు మనకి రేపు 77,950 దగ్గర ఉన్నాం. ఇప్పుడు 78,400 దగ్గర ఓపెన్ అయింది అనుకో. ఓపెన్ అయినప్పుడు వీళ్ళందరిది ఎస్ఎల్ హిట్ అవుతుంది. అవును, వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతుంది. అందుకని ఫస్ట్ క్యాండిల్లో చాలా ఫాస్ట్ మూమెంట్ పైకి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే ఇంకా పైనకి వెళ్ళి పైన అక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు, పైన కొట్టారు. అప్పుడు అందుకే మార్కెట్ పడుతుంది అన్నమాట. సో గ్యాప్ అప్ అయితే ఆ పని. రెసిస్టెన్స్ 78,000. సో 78,000 దాటితేనే మనకు మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది చూడండి. సపోర్ట్ 67 ఇక్కడ ఉంది చూడండి. 77,500 అంటే 77,500 అండ్ 78,500 పాయింట్స్ మూమెంట్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్కి అయితే. ఓకే, అప్ సైడ్కి అయితే మీకు చూడండి, అప్ సైడ్ కూడా ఇప్పుడు మనకి పైన ఎక్కడ ఓపెన్ అయితే అక్కడి నుంచి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ 78,000 పైన క్లోజింగ్ ఇస్తే మనం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, రైట్. అదొకటి. ఇంకోటి నేను ఎప్పుడు ప్రీమియమ్స్ చూడమంటాను మిమ్మల్ని. ప్రీమియమ్స్ చూడండి, ఫుట్ సైడ్ 78,500 దాకా మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చూడండి, కాల్ సైడ్ కూడా డౌన్ సైడ్ ప్రీమియమ్స్ మంచిగా ఉన్నాయి. సో రేపు మనకి 2 సైడ్ ట్రేడ్స్ వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. 2 సైడ్లు ట్రేడ్స్ వస్తాయి. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీమియం తక్కువ ఉంది, పైన దగ్గర తక్కువ ఉంది, రైట్. తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది మార్కెట్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇవన్నీ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రీమియమ్స్ తగ్గుతాయి, అవునా. ఇది తగ్గినప్పుడు మళ్ళీ మార్కెట్ కిందకి తీసుకొస్తాయి టు ఇంక్రీజ్ దీస్ ప్రీమియం. ఎక్స్పైరీ రోజు 2 సైడ్ల మూవ్మెంట్ ఎందుకు అవుతుంది అంటే బై 330 ఏవైతే స్ట్రైక్ ప్రైస్లో అమౌంట్ ఉందో అది జీరో అవ్వాలి, రైటా. సో ఏం చేస్తారు, ఆ 5-6 అవర్స్ దే హ్యావ్ టు మెయింటైన్ దట్ ప్రీమియమ్స్. ఇప్పుడు ఒక సైడ్ ప్రీమియమ్స్ ఫుడ్ సైడ్ జీరో చేస్తారు అనుకోండి, ఇవన్నీ జీరో చేస్తారు. సో మార్కెటింగ్ పైకే పోతుంటుందా, పోదు కదా. దాట్ ఇస్ ద రీజన్. ఒకసారి ఎట్ సైడ్ అయితే ప్రీమియమ్స్ తక్కువనే ఫస్ట్ అట్ సైడ్ వెళ్ళి, మళ్ళీ ఎట్ సైడ్ అయితే మళ్ళీ వెళ్ళి వాటిని పెంచుతారు. మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్లో తక్కువైపోతే కదా మళ్ళీ తక్కువ కిందకు వస్తారు. దెన్ డూ దట్ సేమ్ థింగ్ అదే. సో ఇలా చూసుకోవాలి. కాకపోతే మనకు ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఫుడ్ సైడ్ ప్రీమియమ్స్ బాగున్నాయి, కాల్ సైడ్ ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి. సో వీ మైట్ సీ ఎ వెరీ ట్రెండింగ్ డే, ఓకేనా. దట్ ఈజ్ ఆల్సో దేర్. సో దీని ప్రకారం మనం చూస్తే రేపు ట్రెండింగ్ డే ఉండొచ్చు. ప్లాన్ యువర్ ట్రేడ్స్. ఎక్స్పైరీ డే రూల్స్ మళ్ళీ చెప్తాను, నా 3 రూల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ ఎటుంటే అట్ సైడ్ ట్రేడ్ చేయండి, ఆపోజిట్ ట్రేడ్స్ చేయకండి 230 దాకా. 230 తర్వాత ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మన బయింగ్ జోన్ ట్రెండ్ లైన్ కన్నా కింద ఓపెన్ అయితే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఆర్ఎల్స్ మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయింది అనుకో, ఇక్కడెక్కడైనా ఓపెన్ అయింది అయిపోతే మీరు మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ చూడండి, అంతేకాని డౌన్ సైడ్ చూడకండి, ఓకేనా. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే ఇది, గ్యాప్ అప్ అయితే మాత్రం లుక్ ఫర్ డౌన్ సైడ్, ఓకే. ఇది ఫిల్ అయ్యాక మళ్ళీ ఇట్ మైట్ గో అప్, రైట్. సో 2 సైడ్ ట్రేడ్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి. ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కదా, మనకి ఎక్కువ లాట్స్ వస్తాయని డూ నాట్ టేక్. ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయకండి, చేస్తే మీకు రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఎక్స్పైరీ సెన్సెక్స్లో మీకు తెలుసు కదా, 5 రూపీస్ నుంచి 100 రూపీస్ 150 రూపీస్ వెళ్ళిపోవడానికి విల్ టేక్ 1 క్యాండిల్. సో అందుకే మీరు అగేన్స్ట్గా ట్రేడ్లో కూర్చున్నారనుకోండి, పెద్ద లాట్స్ తీసుకొని ఒక్క క్యాండిల్ చాలు మీ క్యాపిటల్ వైప్అవుట్ చేయడానికి, ఓకేనా. సో బీ వెరీ కేర్ఫుల్. థర్డ్ వన్ ఈజ్ ప్రిజర్వ్ యూ క్యాపిటల్. మీకు ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేయడం రాదు సెన్సెక్స్లో, సింపుల్. నిఫ్టీలో ట్రేడ్ చేసుకోండి, లేకపోతే ఏదైనా స్టాక్లో చేసుకోండి. క్యాపిటల్ కాపాడుకోండి, క్యాపిటల్ ఉంటేనే మీరు ట్రేడ్ చేయగలుగుతారు. క్యాపిటల్ లేదనుకోండి ట్రేడ్ చేయలేము, సింపుల్. ఇట్స్ దాట్ సింపుల్. క్యాపిటల్ లేనప్పుడు మీరు సిస్టమ్ ముందు 8 గంటలు కూర్చున్నా ఏమీ కాదండి. మీరు చేతిలో క్యాపిటల్ ఉండాలి, మీరు ట్రేడ్ చేయాలి. లైవ్ ట్రేడ్స్ తీసుకుంటేనే యూ విల్ గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ నో హౌ టు ట్రేడ్. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇంకోటి, నేను చెప్పిన అనాలిసిస్ మీకు బాగుంది, నేను చెప్పే టెక్నిక్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తాయి. ఇఫ్ యూ గైస్ లైక్, నాది ఒక చిన్న కోర్స్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్,
అది ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటుంది, ఒక 20 వీడియోస్. యూ కెన్ టేక్ దట్. ఆర్ లైవ్ సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ పెడతాను కింద లింక్లో. యూ కెన్ కాంటాక్ట్ మీ. అది కూడా స్టార్ట్ చేస్తాను. దట్ విల్ బి లైక్ 1 మంత్ కోర్స్. 1 మంత్ లైవ్ సెషన్ ఉంటుందండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకేనా? దాట్స్ ఇట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్. సీ యూ.